తను జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఎగోకి ఆయన విధానం ఒకసారి చెప్తే మీకు అర్థం అవుతుంది. ఆయన మెంటాలిటీ ఎంత సాడిస్టిక్ మెంటాలిటీ ఒకసారి అర్థం అవుతుంది. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తాం ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని అలాగే మహేష్ బాబుని రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రావంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి నమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాళ్ళని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఎట్టంటే అని కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరినీ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? కామినేని శ్రీనివాస్ గారు కైకులూరు శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, 5 ఏళ్ళు దాదాపు 4 ఏళ్ళు 4.5 ఏళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు మంత్రి పదవి ఎలగెట్టినటువంటి కామినేని శ్రీనివాస్ గారు లేచి మాట్లాడతాడు తనకు తనే. ఈ రోజు దాకా ఏ రోజు కైకులూరులో దారుణాలు జరిగిన, కైకులూరులో కష్టాలున్నా, కైకులూరులో రోడ్లు బాగోపోయినా, కైకులూరులో గ్రామాలకు మంచిళ్ళు రాకపోయినా, కైకులూరులో ప్రజలకు కష్టాలు ఎదురైనా, కైకులూరులో ఒక దళిత వాడ మీద జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా కిరాతకంగా పైశాచికంగా కత్తులతో దాడి చేసి హత్యాయత్నం చేస్తే దాని మీద ఏ రోజు కూడా మాట్లాడ్డాయన. పోలీసుని ఏ రోజు కూడా దండించడు, ఒక్కడిని నిలదీయడు. ఏంట్రా నా నియోజకవర్గంలో ఈ పాపాలు ఏంట్రా అని చెప్పని ఆయనే ఫోన్ చేసి సరెండర్ చేస్తాడు. ఎస్పీకి ఫోన్ చేసి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్తాడు. ఆ పెద్ద మనిషి గారు నియోజకవర్గంలో పరిస్థితుల గురించి మాట్లాడకుండా ఆయన అసెంబ్లీలో మాట్లాడతాడు. సినిమాల గురించి, సినిమా రేట్ల గురించి, సినిమా వాళ్ళు వచ్చారని చెప్పాను. అదేమన్నా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశమా? అదేం చర్చ జరుగుతుండగా ఈయనేమన్నా లేచి మాట్లాడా? అది కూడా కాదు. లేచి తగుదనమ్మా అని మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? చిరంజీవి గారినంట సినిమా వాళ్ళందరినీ కూడా నడిపించి వచ్చాడంట. నడిపించి వచ్చి నేను రాను మాట్లాడతాకి వచ్చిన తర్వాత వాళ్ళందరూ వచ్చాక మన సినిమాటోగ్రఫీ మంత్రితో మాట్లాడుకుని పొమ్మనండి వాళ్ళని, నేను రానని చెప్తే చిరంజీవి గారు పెద్ద పెద్ద అరుపులు అరిచాయంట, రంకులు వేసాడంట. తమాషాగా ఉందా అది ఇదని వెంటనే భయపడి జగన్ గారు వచ్చి వాళ్ళతో చర్చలు జరిపాయంట. అరే వయసుకి హోదాకి ఎమ్మెల్సీ చేసాం, మంత్రి చేసాం, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలగబెడుతున్నాం. 83 ఏళ్ళ వయసు. ఇది విచక్షణ, ఇంగిత జ్ఞానం ఏంటయా అంటే గోతిగాని నక్కలాగా మంత్రి కావాలి. ఆ సత్యకుమార్ గారిని రేపో మాపో పీకేస్తే మంత్రి ఇస్తాడేమో, లేదంటే 21 ఖాళీ ఉంది కదా దాంట్లో మంత్రి పదవి కోసం ఈ వయసులో కూడా ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది. 80 ఏళ్ల వయసులో పచ్చి పాపం మాటలు మాట్లాడటం అవసరమా ఆయనకి? అసత్యాలు. నిజంగా చిరంజీవి గారు గడ్డి పెట్టాడు కాబట్టి సరిపోయింది.